ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేయించున్నాం. అదేవిధంగా గుంటూరు వరగాని జెహోషమ ప్రార్థనా మందిరం తరపున కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేయించున్నాం. ఇక్కడ హెర్మోన్ పరిచర్య కొరకు కూడా అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధుల కొరకు, ప్రియుల కొరకు, పరిచర్య కొరకు అక్కడ ప్రార్థన చేస్తున్నాం. మా నిమిత్తం అక్కడ సంఘం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు దీనంగా మనవి చేయించున్నాం. తర్వాత ప్రభు బిడ్డలైన మనము కనుక అన్న ఆరాధన ముందే బైబిల్ కోరస్ పాడిచ్చారు, మంచిదే. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు ఏం చదవాలి తమ్ముడు ప్రవీణ్? చదువుతున్నావా? చాలామంది కనబట్టరు నాకు ముఖాల్లో. ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఉదయకాలము పాత నిబంధన, సాయంత్రము కొత్త నిబంధన, క్రమం తప్పుకుంటా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవాలి. మీరందరూ చదివని నమ్ముతున్నాను. పొరపాటున ఏమైనా చదువుకున్నట్లయితే మీ నిమిత్తం దేవుని సన్నిధిలో సిగ్గుపడుతున్నాం. మీ నిమిత్తం దేవుని సన్నిధిలో సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే సంవత్సరాల తరబడి హెచ్చరిక పొందుతూనే ఉన్నాం మనం. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. మాట్లాడిన బిడ్డలు విషయంలో తల్లిదండ్రులు నీకు సిగ్గులేదురా అంటారు. అంతే కదండి. తల్లిదండ్రులు ఏమంటారు? చెప్పి వాళ్ళకి సాలిపోయి నీకు సిగ్గు సీముందరా నీకు అంటారు అనమాట. అట్లా అయిపోతుంది మన పరిస్థితి. కాబట్టి యవనస్తులు మరి ప్రాముఖ్యం గమనించండి. యవనస్తులు బహువిరిగా దేవుని వాక్యం మీరు కలిగి ఉండాలి. మీరు దేవుని వాక్యానికి వెలుపల ఉన్నారంటే అపవాది మోసానికి చాలా సమీపంగా ఉన్నారని అర్థం. నువ్వు దేవుని వాక్యం చదవటం లేదంటే పాపం నిలుపు ఉంది. దుష్కరించే ప్రతివాడు ఎలుగునద్దకు రాడు. యోహాను సువార్త మాట రాయబడింది, దుష్కరించేవాడు ఎలుగునద్దకు రాడు. ఎందుకు? తన దృష్టిలు కనబడకున్నట్లు వాడు వెలుగునద్దకు రాడంట. అపవాది ఏం చేస్తాడు? దేవుని వాక్యం దగ్గర రాకుండా మనల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చదివే విషయంలో మనం నమ్మకస్తులంగా ఉండాలి, స్త్రీలుగా ఉండాలి. మన ఆత్మీయ మేలు కొరకు దేవుని వాక్యమే చదవకపోతే దేవుని కొరకు ఏం చేస్తాం మనం? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం చదవలేని మనం దేవుని కొరకు ఏం చేస్తాం? ఏం చేయలేం అనుకుంటాం. మనం ఏం చేయలేవు ప్రియుడా, గమనించు. కాబట్టి దేవుని వాక్యం విషయంలో నమ్మకస్తుడిగుండు. దేవుడు బలంగా నేను సిద్ధపరుస్తాడు. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యం ఏందో నిలిచి ఉంది. దేవుని వాక్యం లేకపోతే మనం నిలిచి ఉండలేము దేవునిలో. దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారం. దేవుని వాక్యం బలం, దేవుని వాక్యం శక్తి. ఈ శక్తి లేకపోతే దేవుని కొరకు ఏం నిలబడతాం? ఉట్టిగా పడిపోతాం. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యము చదువుచిన ప్రతి ఒక్కరు కూడా చదవాలి. చదువు రాని వారు చదివిపించుకొని వినాలి. చదివిపించుకునే మనసు కూడా అవసరం. ఎంతో మన ఇంట్లోనే పిల్లలు ఉంటారు, చదువుతున్న పిల్లలు. ఒరే ఒక చాక్లెట్ ఇస్తారని నీ ఒక అధ్యాయం చదివిపెట్టాలి, చదివిపిస్తాడు నమ్మకంగా. ప్రతిరోజు వాడికి ఏదో ఒకటి ఇచ్చి ఏం చేయాలి? వాక్యం చదివిపించుకోవాలా. అట్లా చదువు రాదని కాముగా ఉండటం కూడా సరైనది కాదు. చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకంగా 3 పూట్ల ఆహారం తీసుకుంటాం మనం. ఎందుకు? మన దేహం యొక్క సంరక్షణ కొరకు, పోషణ కొరకు, బలం కొరకు. వాస్తవమే, మన దేహం పరిశుద్ధాత్మకు ఆలయం. మన దేహాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. దానికంటే ప్రాముఖ్యం మన ఆత్మక ఆహారము దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని సమీపించకపోతే దేవుని కొరకు ఎట్లా జీవించగలం? దేవుడు ఎట్లా మన ఎందుకు సంతోషించగలడు? ఈ సత్యాన్ని గుర్తించాలి. దేవుని వాక్యం చదవటం మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని వినాలా. ఈ గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉంటేనే మన ప్రభులో ఈ దినాల్లో, ప్రాముఖ్యంగా ఈ భయంకర దినాల్లో మన ప్రభులో జీవించగలం, ఈ సాక్షులుగా మనము ఉండగలం అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఆ రకమైన నమ్మకస్తులై మన ప్రభులో మనం కొనసాగేదానికి ప్రేమల దేవుడు సహాయము చేయనుగాక. ఉదయకాలం మనం చదువుకున్న ఆ మాట మరొకసారి చదువుకుందాం. 118వ కీర్తన 28వ వచనం. ఒకే మాట చదువుకుందాం. నీవు నా దేవుడు. అందరూ చెప్పండి, నీవు నా దేవుడవు. అందరూ బిగ్గరకి చాలామంది మౌనంగా ఉన్నారు. చెప్పండి, నేను చెప్పాడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు. బిగ్గరకి చెప్పాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అదే మన అంశం కూడా. ప్రేమల తండ్రి, కృపల దేవ, మహాగణుడ, మహోన్నతుడా, నీకు ఎంత వందనాలు. నా దేవుడిగా మరొకసారి నువ్వు ప్రత్యక్షపరచుకున్న నీ ప్రేమను బట్టి
గమనించేదానికి సహాయపడిన నీ ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలయ్యా. తల్లి గర్భంలోనే నన్ను ఎరిగిన దేవుడిగా, నన్ను పుట్టించిన నా దేవుడిగా, నాకు ఆధారమైన నా దేవుడిగా నాకు ఉంటూ వచ్చినందుకే వందనాలు. నా రక్షణ శృంగమైన నా దేవుడిగా నువ్వు ఉంటూ వచ్చినందుకే వందనాలు. నా రక్షణ గురించి నీ ప్రేమను ఎంత గొప్పగా ఈ లోకం నా కొరకు ప్రత్యక్షపరచుట్టు వచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నీ ప్రేమ నేను ఏమగలంత నా జీవితాంతం నేను సేవించిన రుణస్థలను ఒప్పుకుంటూ ఘనమైన తండ్రి ఈసారి ప్రత్యేకంగా చదువుకున్న మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. నా దేవుడు అన్న మాటలో మరో తలంపు మేము చూసిన దానికి సహాయం చేయండి. నీ వాక్యం చేత మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రత్యేకంగా దర్శించండి. మా అంతరంగంలో లోతైన ఆత్మకార్యాన్ని జరిగించండి. ఎనగల చెవులు గ్రహించిన హృదయం మాకు దయచేయండి. నీ స్వరాన్ని గుర్తించదని సాయం చేయండి. ఓ ప్రియమైన తండ్రి, నీ వాక్యంలో సంపూర్ణ ఆశీర్వాదం, జీవం, శక్తి, ఆ బలం మేము పొందుకునే దానికి సహాయం చేయండి. నీ వాక్యం చేత దర్శించబడి, సరిచేయబడి, నీ రక్తం చేత కడగబడి ఈ పరిశుద్ధ బలలో పాలుపంపులు పొందేదానికి నీ కృప మెండుగా దయచేయండి. అయ్యా, బలహీనను కనికరించండి ఆయన. నువ్వు సహాయపడేటప్పుడు నేను చేయలేని మాట్లాడిన వాడిని తండ్రి కనికరించండి. నీ ఆత్మ సంచారము బలంగా మా మధ్య ఉంచండి. శత్రుగా లయపరచమని వందనములు చెల్లిస్తూ నీ కరుణాస్తలకు హస్తగతం చేసుకుంటూ యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఉదయకాలము నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని మనం ఆరాధిస్తూ వచ్చాం. చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మన ప్రభుని దేవుణ్ణి లేదా నా దేవుణ్ణి కనుక మరో రకంగా మనం గణపరచవచ్చు. ఎట్లా? మాటతో మాత్రం కాక క్రియతో ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. గమనించండి, మాటతో కాదు కానీ ఎట్లా గణపరచాలి? దేవుణ్ణి క్రియతో. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈనాడు మనము కనుక మాటలతోనే ప్రభుని గణపరుస్తున్నాం, కానీ కనుక మన జీవితాల ద్వారా ప్రభుని గణపరచలేకపోతున్నాం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇది చాలా ప్రముఖం. నా దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు? నా దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు? లేకపోతే నా దేవుడు నన్ను ఏం అడుగుతున్నాడు? ఈ సత్యాన్ని గుర్తించాలి. అందులో మనం కూడా చాలామంది కొన్ని అడుగుతుంటాం, కొంతమంది మనం కూడా అడుగుతుంటారు. అదేవిధంగా దేవుడు మనను కొన్ని అడుగుతున్నాడు, దేవుడు మన నుండి కొన్ని కోరుతున్నాడు ఆయన. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. మనందరూ బాగా తెలిసిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయం రాయబడింది 23వ వచనంలో. యోహాను సువార్త 4:23. ఎవరు త్వరగా తీసుకోవచ్చు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చినది. తండ్రి కోరుచున్నాడు. ఎవరు కోరుచున్నాడు? ఆయన బిడ్డల్ని. ఏం కోరుచున్నాడు? యథార్థముగా ఆరాధించేవారిని, సత్యంతో ఆరాధించేవారిని దేవుడు కోరుచున్నాడు. చాలా మనం గొంతు నుంచే ఆరాధన చేస్తాం, కానీ ఆయన అనుభవించి ఆరాధించడం చాలా అరుదు. దావీదు భక్తుడు ఏమన్నాడు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచించాడు, ఎరిగాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి అనుభవించి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. అలాంటి ఆరాధన దేవునికి కావాలి. మనం అనుభవించకుండా దేవుని గురించి ఈ లేఖలను అన్ని మాటలు ఒళ్ళించినట్లు ప్రయోజనము లేదు. అనుభవించాలి, ఆయన రుచించాలి. కనుక ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభువు ఏం కోరుతున్నాడంట? అట్టువారు కావాలని తండ్రి, అట్టువారు ఎటువారు? యథార్థవంతులు, ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించేవారు తండ్రి కోరుచున్నాడు. చాలా ప్రాముఖ్యమైన ప్రియుడ. చాలా సందర్భాల్లో మన ఆరాధనలో యథార్థత ఉండదు. మన జీవితంలో ఒక్కోసారి యథార్థత అనేది ఉండదు. ఒక్కోసారి మన జీవితంలో ఆత్మతో నడిపించబడిన స్థితిలో ఉండవు. ఒకరు సత్యమైన జీవితం మనలో ఉండవు. అటు వారికి దేవుడికి ఏముంటుంది? దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. అయ్యో, నా బిడ్డ నా సురక్షణ నుంచి నేను కొన్నానే, కానీ నా బిడ్డ నేను ఆశించే రీతిలో జీవించలేకపోతున్న బాధ ఉంటుంది. కనుక దేవుడు ఏం కోరుతున్నాడో అది మనం గమనించి దాన్ని దేవునికి ఏం చేయాలి? మనము ఇవ్వగలగాలి. ఇది ప్రభు మనం కోరుతూ ఉన్నాడు. ఆయన దేవుడు ఇక్కడ ఏం కోరుతుంది? యథార్థంగా ఆయన ఆరాధించేవాడు దేవునికి కావాలి. ఎందుకు? యథార్థత అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు? దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరంటే ఆయన యథార్థవంతుడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం యథార్థత. మనడు దేవుడు అదే కోరుతూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు అంటే దేవునికి ప్రీతి.
మక్కువ. ఎందుకు? నా బిడ్డలు నా వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారే, నా బిడ్డలు నా స్వభావాన్ని కలిగి ఉన్నాడని దేవునికి చాలా ఇష్టం అన్నమాట. దేవుని మాటలో యథార్థత ఉంటుంది, దేవుని వాక్యంలో యథార్థత ఉంటుంది, ఆయన కార్యాల్లో యథార్థత ఉంటుంది, ఆయన స్వభావంలో యథార్థత ఉంటుంది. ఎక్కడ కూడా యథార్థతకి వెలుపల దేవుడు అనేది లేదు. ఒకసారి మన జీవితంలో మన మాటలో యథార్థత ఉండదు, మన ప్రవర్తనలో యథార్థత ఉండదు, మన ప్రేమలో యథార్థత ఉండదు. మరి దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? కనుక ప్రభు బిడ్డలైన మనకు గురి ఉండాలా. నన్ను పుట్టించిన దేవుడు, నాకు ఆత్మరక్షణ ఇచ్చిన దేవుడిని నేనేం చేయాలి? సంతోషపరచాలా, నా దేవుడు నేను ఆనందపరచాలా అనే ఒక గురి అనేది మన జీవితంలో, గోల్ అనేది ఒకటి మనము కలిగి ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సత్యం మనం గుర్తించాలి ప్రియుడా. కానీ దేవుడు ఇలాంటి గొప్ప జీవితాన్ని మన నుండి కోరుతున్నాడు. ఆయన ఎవరిని అడుగుతున్నాడు? ఆయన మన భారతదేశ ప్రధాని అడగటం లేదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని అడుగుతున్నాడు? సాధారణమైన మనుషులు మనను, ఆయన రక్తించుకున్న మనల్ని దేవుడు అడుగుతున్నాడు. కనుక దేవుని యొక్క అక్కర తెచ్చే స్తోమత మన దగ్గరే ఉంది. గమనించండి, దేవాది దేవుని యొక్క అక్కర తెచ్చే స్తోమత, ఆ సత్తా ఎవరికి అడుగుందండి? మన కాడే ఉంది. ఈ లోకంలో మనం ఏమి లేని వరకు ఉండొచ్చు, ఎన్నిక లేని వరకు ఉండొచ్చు, ఘనత పొగడ్తలు లేని వరకు ఉండొచ్చు, కానీ దేవుని ఔషధి ఇచ్చే ఆ ఐశ్వర్యం ఎవరికి అడుగుందంట? మన కాడే ఉంది. అందుకే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, అందుకే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, అందుకే దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? నా బిడ్డ, నాలాగా నువ్వు యథార్థవంతుడిగా ఉండు, నాలాగా నువ్వు యథార్థంగా మాట్లాడు, నాలాగా యథార్థంగా నువ్వు ప్రవర్తించు, నాలాగా నువ్వు యథార్థంగా ప్రేమించు, యథార్థంగా ఆరాధించు అని ప్రభు అడుగుతున్నాడు. ఆయన చాలామంది ఆరాధనలో, అయ్యా నేను కుక్కనయ్యా, నేను ఎవరిని దూలంటూ అన్నయ్యా. నిజంగా మనకు అధ్యయనత ఉందండి. దూలని గురించి అసలు అధ్యయనత ఉందా? అసలు ఆ మాటలు మన నోట రాకూడదండి. అంటే నా తలంపు ఏంటంటే, మనలో లేనిది ఉన్నట్టు పలకటం అనేది యథార్థత కాదు. ఇది గుర్తించాలి మనం. నిజంగా ఆ జీవితం మనలో ఉంటే, ఆ నైజం మనలో ఉంటే, అది పలికితే దేవునికి చాలా ఇష్టం. మనలో లేనిది ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ ఎత్తకూడదు. వాళ్ళు ప్రార్థనలు చేయొచ్చు, ప్రభు ఇట్లా జీవించడానికి సహాయము చేయండి, కానీ ఆరాధనలో ప్రభా నేను దుమ్ము ధూళి కుక్క, నేను పురుగును ప్రభు అంటారు చాలామంది. కాదండి, అలా జీవితంలో రావాలి మనం. ఇది ప్రభు మన నుండి కోరుతున్న గొప్ప జీవితం అనేది ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడతా ఉంది. ఇది మనం గుర్తించాలి. మీకా గ్రంథము 6:8, మనుషుడా ఏది ఉత్తమమో తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏంది? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను. అంతే కదా. నీ డబ్బు అడుగుతున్నాడు దేవుడు, మన ఆస్తుపాస్తులు అడుగుతున్నాడు కాదే. న్యాయంగా నేర్చుకున్న బిడ్డ, కనికిరాన్ని ప్రేమించు, నాలాగా దీనత్వం కలిగి ఉండు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాను కనుక మీ మీద నా కాడెత్తు నా యొద్ద. కానీ మన దేవుడు ఎవరంటే సాత్వికుడు, దీన మనసు గలవాడు. కాబట్టి మీరు కూడా ఏమో ఎట్లా ఉండాలి? దీన మనసు కలిగి దేవుని ఎదుట ఏం చేయాలంట? ప్రవర్తి. ఇంతే కదా యెహోవా నిన్ను అంటే, ఇంతే కదంటే చాలా తక్కువ అనమాట అది. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా. చాలా ప్రాముఖ్యత. భారమయ్యట్టు మన మీద మోపి, ఆయన నువ్వు ఎకరా 10-100 మెట్లు అని చెప్పలే దేవుడు, కొండల గుట్టలు తిరగని చెప్పలే దేవుడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. స్వీకరించడం, అంగీకరించడము, జీవించడము, ఇంతే కదా. ఆ మాట ఆలోచించండి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఎంతమంది లోకంలో భక్తి అనే పేరుతో కోట్లు, ఆస్తుపాస్తులు ఇచ్చేశ్వరు ఎంతోమంది ఉన్నారు. అవి ప్రభు మనల్ని అడగట్లేదు. కానీ ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే మాట ప్రత్యేకంగా మనకు జ్ఞాపకము చేయబడుతుంది. ఇలా మనం చూసుకుని పోతే ఎన్నో విషయాలు మన దేవుని యొక్క వాక్యలో మనము చూడగలగచ్చు. చూడండి, లూకాసు సువార్త 26:4, లూకాసు సువార్త 26:4, క్షమించండి 26:4 అమ్మా క్షమించండి
22వ అధ్యాయము 22వ అధ్యాయము ఈ మాట మనం స్పష్టంగా మత్తయి సువార్తలో ఉంటుంది. మనకు అవసరం మాట మత్తయి సువార్త 26:40 26:40. వారు నిద్రించడం చూచి ఒక గడి అయినను దేవుడు ఏమడుగుతున్నాడంటే, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అంటే ప్రభు ఏమడుగుతున్నాడు? ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఆ దినాల్లో ఆ ప్రశ్న ఉంటే ఈ దినాల్లో ఆ ప్రశ్న లేదా? ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్నప్పుడు ఆ ప్రశ్న ఉంది శిష్యుల మధ్య, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం చేస్తున్న ప్రశ్న ఇదే, నాతో కూడా ఒక గడి అయిన మీరు మేలుకొని ఉండలేరా? ఇటు ప్రభు ఆశించే రీతిలో, ప్రభు కోరిన రీతిలో ఒక గడియను ఆయనతో గడిపేదానికి మనం ఏం చేయాలి? మనము ఇష్టపడాలా. దేవుడు మనతో గడిపేదానికి చాలా ఇష్టపడుతున్నాడు ఆయన. అదే మనుడు ఆయన కోరుతున్నాడు, ఒక గడియని మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరా? అంటే దేవుడు కోరే రీతిలో, ఆధ్యాత్మిక రీతిలో, వాక్యానుసార రీతిలో ఒక గడియను మన ప్రభుత్వం మనం గడిపే అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన. చాలా ప్రాముఖ్యమైనదండి. శిష్యులు నిద్రించుట చూచి, చాలామంది నాడు దేవుని ప్రజలు క్రైస్తవం ఏమైపోయిందంటే నిద్రాభార అవస్థలో ఉన్నారు, నిద్రించే స్థితిలో ఉన్నారు. నిద్రపోత లేచిన దేవుణ్ణి ప్రార్థించు అక్కడ యోనాకి అన్యుల ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? హెచ్చరిస్తూ వచ్చాడు. యోనా నిద్రపోతున్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో, చాలా ప్రాణ పరిస్థితి ఉంది, అక్కడ నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఎట్లా నువ్వు నిద్రపోగలవు? యోనా నిద్రపోతున్నాడు. ఓడ అమరమున చేరి ఏం చేస్తుంటే ఆయన నిద్రపోవచ్చుండేను. అడవు లేకుండా ప్రశ్న చూస్తున్నాం. నిద్రపోతు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించాం. ఈనాడు దేవుని ప్రజలు సంఘము ఎన్నో అవసరాలు అక్కర్లో ఉంది. ఎంతమంది దేవుని ప్రజల యొక్క స్థితిగతులు మనం చూస్తాం. ఇంత దుఃఖంలో, బాధల్లో, నిట్టూర్పు ఏడుపులో ఉన్నారు. సంఘము కూడా ఈనాడు ఎన్నో అవసరాలు అక్కర్లు ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? నాతో ఒక గడియను మీరు మేలుకొని ప్రార్థించలేరా? ప్రార్థిస్తున్నామా? ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని మన ప్రభుత్వం మనము కలిగి ఉన్నాము? కనుక ప్రార్థనలో మన ప్రభుత్వం మనం ఏం చేయాలంటే మనము గడపాలి. ఎట్లా? ఆయన ఆశించే రీతిలో, ఆయన కోరి రీతిలో. చాలా మన రీతిలో మనం ప్రార్థిస్తాం, అది కాదండి. ప్రభు కోరే ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగి మన ప్రభుత్వం మనం కలిసిపోయి ఆయన ఏం చేయాలంటే మనము ఇక్కడ చాలా చక్కగా అయిపోయింది, ఒక గడియను నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా? ఈనాడు మన ప్రార్థన జీవితాలు ఎట్లా ఉన్నాయి? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఏ రకంగా మనం ప్రార్థన జీవితాన్ని మనము కలుగుతున్నాం? మన ముందు ఎంతో అవసరం ఉంది, మన ముందు ఎంతో అక్కర ఉంది. దేశం యొక్క భవిష్యత్తు ఒక క్రైస్తవుని చేతిలోనే ఉంది. దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడుందండి? ఒక క్రైస్తవుని చేతిలో ఉంది. దేవుడు దేశాన్ని స్వస్థపరచాలంటే దేవుని ప్రజలు మనం పశ్చాత్తాపడాలా. దేవుడికి ఇష్టం కానీ వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలా, దేవుని ప్రార్థించాలా. అప్పుడు మీ దేశం నేను స్వస్థపరుస్తా. దినవృత్తాంతం 4:14 ఆ మాట మనము చూడగలుగుతాం. కానీ దేవుడు మన దేశం, మన కుటుంబం, ప్రాంతాలను దేవుడు స్వస్థపరచాలంటే మన మీద ఆధారపడి ఉంది. మన మీదనే ఆధారపడి ప్రార్థిస్తున్నావు ప్రియుడా? ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావు? ఒక గడియను చాలా ప్రాముఖ్యమైనదండి. ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం? ప్రభుని అడుగు, అయ్యా నీతో నేను కలిసి నేను మేలుకుండేదానికి సహాయము చేయి ప్రభు. ఆనాడు శిష్యులు ఎవరు వాళ్ళని ఏర్పాటు చేయబడిన వారు అపోస్తలుగా. కనుక వారు ఆయనతో ఒక గడి కూడా మేలుకొనలేకపోయిన ప్రభు ఎంతో దుఃఖపడ్డాడు ఆయన. ఆ విషయంకే ఎంతో బాధపడ్డాడు ఆయన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుండి ప్రార్థన చేయండి కింద మాటలు ప్రభు చెబుతూ వచ్చాడు. ఎందుకు నాతో మీరు మేలుకుండాలంటే, మీరు శోధనలో ఉండకుండా ఉండాలంటే మీరు నాతో కూడా ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఈనాడు ఎంతోమంది జీవితాలు సరైన విధానంలో ప్రార్థన జీవితం అనేది లేదు. ప్రార్థించే వ్యక్తి ఒక శక్తివంతమైన పాత్రగా ఉంటాడు. ప్రార్థించేవారు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవారు ఉంటారు.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన కుటుంబ జీవితాల్లో కూడా కుటుంబంగా దేవునిలో ఏం కలిగి ఉండాలి? మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. 2-3 నా నామములు ఎక్కడ ఉంటారు అక్కడ నేను ఉంటాను. 2-3 ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను ప్రభు చెప్పాడు. మన సమాజంగా 2-3 ప్రతిరోజు కలుసుకున్నాం. కానీ కుటుంబంకి 2-3 ఏముండొచ్చు మనము కుటుంబంలో? అదండి ఉద్దేశం. కుటుంబంగా ఏం చేయాలి? మనం ప్రార్థించే వారంగా ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడతా ఉంది. ఇది చాలా అవసరమైంది. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 5వ వచనం. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఎద్దకు వచ్చి. ఎవరు చెప్తాను? అబ్రహాము చెప్తున్న మాట చూడండి, గమనించండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకునండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎద్దకు వచ్చి. దేవుడు తన దూత ఎక్కడికి వచ్చాడండి? అబ్రహాం. ఎందుకు? అబ్రహాం దగ్గరికి పోతే నాకు ఆహారం దొరుకుతుంది దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు అండి? అబ్రహాం కుటుంబం పోతే నాకేం దొరుకుతుంది? ఆహారం తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రభు ఏదో మర్చిపోయినట్టు అటు పోతున్నాడండి. అప్పుడు అబ్రహాం గురించి ఇంటి కొరకే కదా నీ దాసుని ఎద్దకు నువ్వు వచ్చితివి. ఈనాడు ప్రభు యొక్క ఆహారం లేకపోతే ప్రభు యొక్క ఆకలి తీర్చే కుటుంబాలు కావాలి దేవునికి. ఈనాడు ప్రభు యొక్క ఆకలి తీర్చే సంఘము దేవుని ప్రజల దేవునికి కావాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు ఆకలి కొని ఆ అంజూరపు చెట్టు వైపు చూడగా ఆకులు తప్ప ఫలములు దాంట్లో లేవు. ఎంత విచారకరమో, ఎంత దుఃఖం ప్రభుకి. ప్రభు ఆకలి కొని ఆ అంజూరపు చెట్టు గడిపోయాడంట. అది పండ్ల కాలం కాదు, కానీ కొన్ని పండ్లు అన్న దాంట్లో ఉంటాయి. మనకు తెలుసు అంజూరపు చెట్లు మనసు ఏమిలని ఉంటాయి. ఎక్కడో ఒక ఆకు కింద ఆకు ఉంటుంది అనమాట, ఒక పొలం. ప్రభు తెలుసు అది. కానీ ఆయన ఆకలి కొని అడగపోతే అక్కడేం లేదు, ఆహారం లేదు. పిల్లలారా, భోజనం కొరకు మీద ఏమన్నా ఉందా అంటే శిష్యులు ఏమన్నారు? అయ్యా మా దగ్గర లేదు. ఈనాడు మన ప్రశ్నకి జవాబు అదేనా? అయ్యా నా కాడ లేదే. అబ్రహాములాగా చెప్పాలి, ఇంది నిమిత్తమే కదా నీ దాసుని ఎద్దకు నువ్వు వచ్చితివే. ఏంటి ఆయన ఆహారము? యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు కదా, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఏంటి? ఆత్మల సంపాదన. అది ఆయన ఆహారము. ఈనాడు ప్రభు పెట్టలైన మనము మన ప్రభు అక్కర తెచ్చే వారంగా ఉండాలి దేవుడు కోరుతున్నాడండి. ప్రభు ఆకలి తెచ్చే వారంగా మనం ఉండాలి దేవుడు కోరుతూ ఉన్నాడు. అబ్రహాము సత్యాన్ని గుర్తించాడు. ప్రభు మన దగ్గర రాగలగాల. పలానా బిడ్డ కడగపోతే నా అక్కర తీర్చబడుతుంది, పలానా బిడ్డల కుటుంబం కడగపోతే నా అవసరం తీర్చబడుతుంది. దేవుడే మన దగ్గర దిగి రాగలగాలి. అలాంటి ఆత్మీయ ఐశ్వర్యంతో మనం నింపడాలి. ఆత్మీయ ధన నిధులతో మనం నింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఎద్దకు వచ్చింది. ఆ మాట ఇంటికి పోయిన తర్వాత ఆలోచించండి. అవునయ్యా, నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చావు, కానీ నీ ఆకలిని తీర్చలేకపోతున్నానయ్యా. ఈనాడు మన దుస్థితి ఇది. ప్రాణం ఇచ్చిన ప్రభుని కన్న ప్రభుకి ఆయన అక్కర తీర్చలేకపోతున్న ఆధ్యాత్మిక దిగజార్పుని స్థితి నాడు క్రైస్తవ సమాజంగా దేవుని పెట్టలంగా మనం చలామణి అవుతున్నాం. వద్దండి, ప్రభు దుఃఖపడతాడు. చెప్పగలమా? నా ప్రభు అక్కర తీర్చే స్తోమత నాలో ఉందని ధైర్యంగా చెప్పగలమా? గుండె మీద చేసుకుని చెప్పగలమా? నా ప్రభు నేను సంతోషపరచగలను, నా ప్రభు అక్కడ నేను తీర్చగలను, నా పితృడైన అబ్రహాం వలె నా తండ్రి దేవునికి నేను ఆహారం పెట్టగలని చెప్పగలమా? స్తోమత ఉందా ఈనాడు? ఆ ఆత్మీయ సత్తా మనలో ఉందా? లేదు ప్రియుడా. ఏదో డూపినాడు మనం చలామణి అవుతున్నాము. దేవుని పెట్టలంగా సంఘముగా దేవుని పెట్టలంగా వద్దు. ఒక దిన అక్కడికి రావు. ఇప్పుడు వాస్తవమైన నిజమైన ఆధ్యాత్మిక విలువలు కలిగి, శక్తి కలిగి, జీవం కలిగి ఈనాడు ప్రభు పెట్టలని మనము జీవించాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. ఒకసారి ప్రభుత్వం ఏడుస్తూ ఉంటా, ఇప్పుడు నీ అక్కడిని సరిగ్గా నేను తీర్చలేకపోతున్నానే, నా ప్రభు అక్కడ నేను తీర్చలేకపోతున్నాను. నేను ఏడ్చే దినాలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు ప్రభు పెట్టలు అది దేవుడు మనను కోరుతుంది అదేనండి. మనం తప్ప ఆయన అక్కడ తెచ్చేవారు ఈ లోకం ఎవరు కూడా లేరు. ఎక్కడ పోలేడు ఆయన, మన దగ్గర తప్ప ఇంకెక్కడికి ఆయన పోలేడు కూడా. చేయి చేసి ఎవరిని అడగలేదు, మనల్ని అడిగేది ఆయన. ఇంకెవరిని ప్రభు చేయి చేసి అడగడు ఆయన. మన దగ్గరికి వస్తాడు ఆయన, మన ఇంటికి వస్తాడు ఆయన, మన మధ్యకే వస్తాడు ఆయన.
ఆయన అక్కర తీర్చేదానికి మనమే సరైన వారు అని ప్రభువుకి తెలుసు. మన పితరుని అబ్రహాం గుర్తించాడు. ఏం గుర్తించాడు ఆయన? కనుక ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఎదుకు నువ్వు వచ్చితివి. ఎంత అద్భుతమైన సంగతి అండి ఇది. ఒకసారి హైదరాబాద్లో జరిగిన సంగతి, పాత దినాల్లో దైవజన భక్సం గారు ఉన్న దినాల సంగతి, విన్న సంగతి చెప్తున్నాను, చూసిన సంగతి కాదు. ఆ అంకుల్ పేరు మర్చిపోయినా, పాత ఆయన. కనుక అందరిని వాళ్ళని ఒక థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని యూపీఎస్ అంటే పెద్ద పెద్ద చదవరుల్ని తన స్థాయి తగ్గలందరినీ పిలిచాడంట. ఆయన స్థాయి తగినందరినీ పిలిచాడంట కృతజ్ఞత కూడికి. పేదోళ్ళని ఎవరు పిలవలేదంట ఆయన స్థాయి తగిన వాళ్ళని, ధనవంతుల్ని, వీళ్ళని పిలిచాడంట, మంచి మంచి ఉద్యోగస్తుల్ని. అయితే ఒక అతను సామాన్యుడిగా మాసిన బట్టలు వేసుకొని ముందు పోయి కూర్చోంట లైన్లో, చైర్లో. అప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈయన వచ్చాడంట, ఆయన అంకులు. నేను నిన్ను పిలవలేదు, ఎందుకు వచ్చావని తిట్టి పంపించాడంట ఆయన. నేను మిమ్మల్ని పిలవలేదు కదా, ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఈయన వస్తారని అట్లా ఉందన్నమాట. మాస్కుని బట్టలు వేసుకుని పేదవాడుకున్నాడు. ఆడకు వచ్చాడంట. ఎందుకు వచ్చాడు ఆయన? తిట్టి పంపించాడంట. ఆయన చూస్తుండగానే ఆయన వెళుతూ ఉండి పైకి వెళ్ళిపోయాడంట. ఆయన అర్థమైందండి. మీటింగ్లో ఇటు చైర్లు వేస్తున్నారు, మధ్యలో స్థలం. ఆయన ముందు నుంచి లేచి వెళుతుండగానే ఆయన చూస్తుండగానే మధ్యలో నుంచి పైకి వెళ్ళిపోయాడంట. ఆయన ఎవరు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇది వాస్తవం జరిగిన సంగతి, కట్టుకథలు కాదు. ఏడ్చాడంట. అయ్యో నా ప్రభు నా దగ్గరకు వచ్చాడే, నా ప్రాణ ప్రభు నా దగ్గరకు వచ్చాడే, నన్ను ప్రేమించి రక్షించి నా ప్రభు నా దగ్గరకు వచ్చాడే, అయ్యో నా నోట నేను తిట్టి పంపించానని పశ్చాత్తాపడి చివరి చచ్చిపోయాడంట ఆయన. ఏం భయపడండి? అయ్యో నా ప్రభు నా దగ్గరకు వచ్చాడు, నా ఇంటికి వచ్చాడే. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన అవసరమయ్యే వచ్చాడు, ఆయన అక్కరగలిగే వచ్చాడు. అయ్యో నన్ను దర్శించేదానికే వచ్చాడు, నా బ్రతుకును మార్చేదానికే వచ్చాడు. అయితే నా ప్రభుని నేనే తిట్టి పంపించాలని తన జీవితాంతరం బ్రతికిన కాలం దుఃఖపడి ఏమేమిటి ఆయన చచ్చిపోయాడంట. ఆయన ప్రభు పలు సందర్భాలు మన దగ్గరకు వస్తాడు. ఆయన ఎందుకు? ఆయన అక్కర తీర్చబడేదానికి. కానీ మనం ఒక్కోసారి మనం గ్రహించాం. ఒక్కోసారి మనమే ప్రభుని తుణీకరించి పంపించే వారంగా మన జీవితం మనకు అట్లా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేపడతా ఉంది. అడదాం ప్రభుని. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు. ద్వితీయోపదేశకాండము. కాబట్టి ఇశ్రాయేలు దేవునికి ఏం చేయాలంట? చదవమ్మా. ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనసుతోను అనుసరించి మరి ఏమి నిన్ను అడుగుతున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు ప్రభు? ఏమడుగుతున్నాడు? కనుక ఆయనను ప్రేమించి నీదని యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందాను మాట కాక నీ దేవుని యెహోవాని మరేమీ అడుగుచున్నాడు. ఆయన ప్రేమించి ఆయన సేవించాలంట. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన ఏం చేయాలంట? సేవించాలని దేవుడు అడుగుతాడు. నా బిడ్డ నీ హృదయం అంతటితో నన్ను ఏం చేయి? నువ్వు సేవించు. నేను నా కన్న నా బిడ్డ నీ హృదయం అంతటితో నన్ను నువ్వు నా కొరకు జీవించు. హృదయపూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో దేవుని ఏంటంటే మనం ప్రేమించి ఆయన్ని సేవించాలి. అయితే మన హృదయంలో ఎన్నెన్నో ఉంటాయి. ప్రభుకి సంపూర్ణమైన స్థానం మన హృదయంలో లేదు. ఎన్నో విషయాలతో మన హృదయం నింపబడి ఉంటాయి. ఎక్కడో ఒక మూల మన ప్రభుని వస్తాం మనం. కానీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమించిన ప్రభుని మనం కూడా మన హృదయం అంతటితో పూర్ణ హృదయంతో ఏం చేయాలంటే ఆయన మనము సేవించాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన ఆజ్ఞాపించిన రీతిలో ఆయన మార్గంలో ఆయన కట్టడలో మనం అనుసరించి నడుచుకోవాలి. ఇదిగాక మీ దేవుని యెహోవా నేను ఏమడుగుతున్నాడు? అది దేని కొరకు అంట? నీ మేలు కొరకు. ఇక మాట గమనించండి. నీ మేలు కొరకు, నా మహిమ కొరకు మీరేం చేయండి? ఇలాగ మీరు జీవించండి. ఎంత అద్భుతమైన ప్రభు. కనుక ప్రభుని ప్రియ దేవుని బిడ్డ నీ హృదయం అంతటితో నువ్వు ప్రభుని కలిగి ఉన్నావా? నీ హృదయాలు ఇంకేమైనా ఉన్నాయా? లోకం పాపం నీ హృదయంలో చోటు చేస్తున్నావా? ఈనాడు యవనస హృదయం అంతట్లో ఏమి నింపబడి ఉందండి? ఏమైనా బిడ్డ జాగ్రత్త.
నీ యవన హృదయంలో ప్రభువుకి పరిపూర్ణమైన స్థానం ఇవ్వు. ఈ లోక సంబంధమైన వాటికి నీ హృదయంలో స్థానం ఇవ్వద్దు. ప్రాముఖ్యంగా సెల్ ఫోన్. ఈనాడు యవన హృదయం అంతట్లో ఏమి నింపడిపోయింది? సెల్ ఫోన్. వద్దండి. దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు అనిపించలేవు. దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవించలేవు. ఇక్కడ మనం చూస్తున్నాము, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభుని ఆయన ఆజ్ఞాపించిన సంగతులను కట్టలను అనుసరిస్తూ మన మేలు కొరకే దేవుడు మనల్ని అయ్యి అడుగుతున్నాడు. ఆయన ఎంత దేవుడు ఏమడుగుతున్నామో మనం గుర్తించాలి. ఈనాడు మనం ప్రభుని అడిగి పొందుకోవటమే కాదు, మన దీన్ని కూడా చెప్తూ వచ్చాను నేను. ఈనాడు దేవునికి కావాల్సిన అని అడిగి పొందుకునే విషయాలు సాధారణమైన క్రైస్తవ జీవితం. అది దేవునికి ఇచ్చే ఆధ్యాత్మిక జీవితాలు ఈనాడు మనము కలిగి ఉండాలా. గమనించండి, పద్దాకా సంవత్సరం అంతట్లో బ్రతికినంత కాలము రక్షణ మంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. బ్రతికినంతకాలం దేవుని అడగటమేనా? అయ్యా నేను నీకేమి ఇవ్వాలని ఎప్పుడు అడిగేవో ప్రభునే, నేను నీకేమి ఇవాళ 10 సంవత్సరాలు శిలో మందిరానికి వెళ్ళి అన్న అడిగితే వచ్చింది, అయ్యా నాకు సంతానం ఇవ్వు 10 సంవత్సరాలు వేపరుచుకుంటూ వచ్చింది. తన దేవుడు ఆత్మీయ గ్రహింపించాడు, అయ్యా నా కుమారుని ఇస్తే నేను నీకు దానికోసం ఎదురు చూశాడు దేవుడు. 10 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఆ మాట కొరకు ప్రభు ఎదురు చూస్తూ వచ్చాడు. ఈనాడు ప్రభు అక్కను గుర్తించేవాళ్ళు కావాలండి. ప్రభు యొక్క అవసరతను గుర్తించేవారు దేవునికి కావాలి. మందిరం యొక్క అవసరతను గుర్తించేవాళ్ళు దేవునికి కావాలి. దేవుని ప్రజలు ఎంతోమంది ఎన్నో రకం పరిస్థితులు ఉంటారు. వాళ్ళ అవసరతను గుర్తించే వాళ్ళు సహాయపడేవారు దేవునికి కావాలి ఈనాడు. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. అన్న 10 సంవత్సరాలు తన కోసమే ప్రార్థిస్తుంది, కానీ దేవుని అవసరతను ఆమె గుర్తించలేదు. ఎప్పుడైతే ఆ గ్రహింపు, ఆ జ్ఞానోదయం కలిగి వచ్చిందో, ఆయన నువ్వు నా కుమారుని ఇస్తే వాడు నీ కొరకు నేను అంతేకాదు బ్రతికినంత కాలము ఎన్నట యెహోవాకు ప్రతిష్ఠితుడు. మళ్ళా దేవుడు సంతానాన్ని దేవుడు మళ్ళా ఇచ్చాడండి. ఆ మాట కోసం నీ జీవితం దేవుడు ఎదురు చూస్తున్నాడేమో ఒకసారి ఆలోచించు. కనుక ప్రభుని ప్రియ దేవుని బిడ్డ, దేవుని అవసరతలు గుర్తించు. దేవుని యొక్క అక్కర నువ్వు గుర్తించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, అబ్రహాం జీవితంలో మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము. అందరూ తెలిసిన మాటలు ఇవ్వండి, కొత్త విషయాలు ఏం కాదు. సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా పిలువగా చిత్తం ప్రభు ఆయనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని తెలిసి మా ఈ సందర్భం మనందరూ బాగా తెలిసింది. అబ్రహామా నీ కుమారు నాకు ఇవ్వు. చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం ఏమన్నాడు? ఆయన చెప్పిన చోటికి వెళ్ళాను అనే మాట కూడా మనం చూస్తాం బైబిల్లో. కనుక దేవుడు చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళాను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తించాలి, దేవా నువ్వు నాకు ఇచ్చిన కుమారుని కంటే నిన్నే నేను ఎక్కువగా ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడో రుజువుపరచున్నాడండి. చాలా ప్రాముఖ్యమైంది. నీవిచ్చిన కుమారుని కంటే నాకు ముఖ్యం కాదు, నీవే నాకు ముఖ్యం. కనుక తన హృదయాంతరంగంలో ప్రధానమైన స్థానం ఎవరికి ఉందండి? అబ్రహాము జీవితంలో దేవుడికే ఉంది. వాగ్దానం ద్వారా పుట్టిన, అనేక సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక కుమారుడైన ఇస్సాకు విషయంలో లేదు. దేవుడు మన నుండి మొదటి ప్రేమను కోరుతున్నాడు. ఆయన ఏం కోరుతున్నాడండి? మొదటి ప్రేమను కోరుతున్నాడు. ఆనాది నుంచి కూడా దేవుడు. కనుక మొదటి సంతానం ఎవరికంట? దేవునికే. మొదటిది దేవునికే, ప్రధానమైంది దేవునికే. కనుక అబ్రహాము ఇవ్వగలిగి వచ్చాడు. కనుక మొదటి ప్రేమను దేవునికి. అయ్యో ఒకడే కుమారుడే, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడే బాధపడలేదు. వాళ్ళు ఆయన భౌతికంగా బాధపడినప్పుడు కూడా ఆత్మహత్యతో వాటిని జయించి తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? అర్పించాడు. నీకంటే నా కుమారుడు అంత ముఖ్యం కాదయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. ఈనాడు మన జీవితాల్లో మన ప్రేమ సంపూర్ణంగా, పరిపూర్ణంగా, ప్రధానంగా మన ప్రభు విషయంలోనే ఉందా? ఈనాడు మన ప్రభువులో మన ప్రేమను ఎట్లా మనము కనుపరచగలుగుతున్నాం? యోహాను కుమారుని సిమోను, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా?
వీరందరికంటే వీటన్నిటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పగలమా మనం? అయ్యా నిన్నే నేను ప్రేమిస్తున్నానయ్యా, నా జీవితంలో నువ్వే నాకు ప్రధానుడివి, ముఖ్యుడివి నువ్వే అని మన జీవితాల ద్వారా మనం రుజువుపరచుకోగలుగుతున్నామా? కనుక దేవుడు ఏమి అడిగాడు? అబ్రహాముని తన కుమారుని అడిగాడు. అంటే అబ్రహాం యొక్క ప్రేమను దేవుడు అడిగాడు. అబ్రహాం యొక్క ప్రేమను దేవుడు అడిగాడు. ఈనాడు దేవునికి మన ప్రేమ కావాలి. దేవుని దగ్గర నుంచి మనం ప్రేమను పొందుకున్నాం. అందుకే రాయబడింది మొదటి యోహాను పత్రిక 4:19, ఆయనే మొదలను ప్రేమించిన కనుక మనం ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నాము. ఆయనే మొదలను ప్రేమించాడు. కాబట్టి దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? మన నుండి ప్రేమను కోరుతున్నాడు ఆయన్ని. అందుకే దేవుడు చెప్పి ప్రేమించి నన్ను సేవించండి. ఎందుకు చెప్పాడు ప్రభు? ప్రేమించి నన్ను సేవించండి. ప్రేమించకపోతే మీరు నన్ను సేవించలేరు. ఆయన్ని ప్రేమించి ఆయన ఏం చేయాలంటే మనము సేవించాలి దేవుణ్ణి. కానీ దేవుడు మన నుండి ప్రేమను కోరుతున్నాడు అండి. ఈ లోకంలో ఎంతోమంది ప్రేమను కోరుతూ ఉన్నారు. దేవాది దేవుడు, సృష్టికని దేవుడు, మన ప్రేమించి ప్రాణమిచ్చిన దేవాది దేవుడు కూడా మన నుండి ఏం కోరుతున్నాడు? ఆయన ప్రేమను కోరుతూ ఉన్నాడు. ప్రేమించగలుగుతున్నాము మన ప్రభుని. ప్రభు ఆశించే రీతిలో, ప్రభు కోరిన రీతిలో మన ప్రభుని మనం ప్రేమించగలుగుతున్నామా? మన ప్రేమను సంపూర్ణంగా, ఆ మొదటి ప్రేమను ప్రభువుకి మనము ఇవ్వగలుగుతున్నామా? ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆయన్ని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని రాయబడింది మొదటి యోహాను పత్రికలో. ఆ మాటలు మనం చూస్తాం. కనుక ఆయన్ని ప్రేమించటం చాలా ప్రాముఖ్యమైంది. ఇంకా నువ్వు ప్రభువును ప్రేమించిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఇంకా ఆయన వాక్యాన్ని అనుసరించలేని స్థితిలో నువ్వు ఉన్నావా? కనుక ప్రభువును ప్రేమించేది నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేది ఏం చేయాలో మనము నేర్చుకోవాలి. అది దేవుని ప్రేమించడం అంటే. ఇంతకుముందేమో హృదయాంతరంగం నుంచి దేవుని ఆరాధించడము, ఇదేమో ఏంటంట జీవితం ద్వారా దేవుడు అడిగింది ఇచ్చి ఆయన్ని ఘనపరచడము, ఆయన మహింపరచడం. ఇది రెండో అంశంగా మనం చూస్తూ ఉన్నాము. చాలామంది మాటల ద్వారా ప్రభువుని ప్రేమిస్తారు కానీ క్రియ ద్వారా ప్రభుని ప్రేమించే స్థితిలో ఉండరు. ఈనాడు ప్రభు కోరేది ఏంటంటే క్రియాపూర్వకమైన ప్రేమను దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రియాపూర్వకమైన ప్రేమను దేవుడు కోరుతున్నాడు మన నుండి. నేను ప్రభుని ప్రేమిస్తానని చెప్తూ ఆయన ఆజ్ఞలు గైకపోతే ఎట్లా? నేను ప్రభుని ప్రేమిస్తానని చెప్తూ ఆయన మాట వినకపోతే ఎట్లా? అబ్రహాం జీవితంలో దేవుడు మాటినాడు. ఆయన అబ్రహామా రా అంటే తన దేశం నుండి, తన బంధు నుంచి వచ్చేసాడు ఆయన. అబ్రహాము దేవుడు చెప్పినట్టు అయినట్టు ఆయన. చూడండి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం. నువ్వు లేచి నీ దేశం నుండి చాలా 4వ వచనం చదివాక 4వ వచనం. యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. దేవునికి ఆయన మాటిన వాళ్ళు కావాలి. అందుకే మనం చూస్తాం మొదటి సమయ గ్రంథంలో బళ్ళు అర్పించడం ఆయన మాటినుట శ్రేష్టం. బళ్ళు అర్పించడం కంటే ఆయన మాటినుట శ్రేష్టం. అబ్రహాము చూస్తున్నాం, రాముడు వచ్చేసాడు. అది మామూలు విషయం కాదండి. కల్దీ దేశంలో ఉజైన పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. విగ్రహ సంబంధమైన వ్యాపారాలతో మునిగిపోయిన అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు ఆ మహిమల దేవుని యొక్క మాటకి లోబడి కనుక ఆయన చెప్పిన ప్రకారము వెళ్ళాను. దేవునికి నాడు ఆయన మాటిన వాళ్ళు కావాలి. ఆయన చెప్పింది చేసేవాళ్ళు దేవునికి కావాలి. తన జీవితానికి ఆదర వచ్చింది. ఇష్మాయిల్ వచ్చారు. దేవుడు అన్నాడు, శారా చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఎందుకు? శారా మనసు నా మనసే, అది అక్కడ లెక్కడ. నేను చెప్పముందు నీ శారా మాటినావు కదా, నష్టపోయినావు. ఇప్పుడు శారా మంచి విషయంగా చెప్పింది కాబట్టి ఆ మాట నేను సమ్మతిస్తున్నాను, నువ్వు అలాగూ చెయ్యి. గుండె ఎంత బాధ ఉన్నప్పుడు కూడా దేవుడు చెప్పినట్లు, శారా సలహా ఇచ్చినట్లు కనుక ఆఖరిని ఇష్మాయిల్ ఏం చేసి వచ్చిన అబ్రహాము దూరపరిచాడు. ప్రభువుని ప్రీతి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆఖరుందా? నీ జీవితంలో ఇష్మాయిల్ ఉన్నాడేమో. ఇష్మాయిల్ లోకానికి సాదృశ్యం చూస్తున్నాం. ఇష్మాయిల్ అనగా దేవునికి మార్గాలకు వ్యతిరేకము, దేవుని మార్గాలకి, దేవుని వాక్యానికి వ్యతిరేకం. దాని నుంచి బయట దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు. ఆయన మాటకి ఏం కావాలి? మనము లోపడాలి. అబ్రహాము విన్నాడు. ఆయన ఎంతో బాధ ఉన్నప్పుడు కూడా ఏదో దుఃఖంతో ఆఖరిని ఇష్మాయిల్ని పంపివేశాను. ఎంత అద్భుతమైన సంగతి. ఇంకా అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా నీ ఇంట పుట్టినవారు కనుక నీవు సున్నతి నువ్వు చేయించుకోవాలన్నాడు దేవుడు. ఆనాడే అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేశాను. చూడండి ఆ మాట కూడా
ఎందుకంటే ఎన్ని మామూలు విషయాలు కాదు. అబ్రహాము ఎంత గొప్ప అద్భుతమైన జీవితాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడనే సత్యం ఇక్కడ మనకి జ్ఞాపకము చేపడతా ఉంది. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ 17:27 చదవమ్మా. అమ్మ 26 వచనం చదవండి. 26 వచనం. ఒక దినమందే అబ్రహామును కనుక దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాం చేసిన పని. మరి చిన్నపిల్లలతో నువ్వు చెప్పినట్లు నేను ఎడ చేస్తానయ్యా? కాదండి. సులూరుపేటలో ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన పేరు సత్యం. ఆడ బాధికుల సహోదరులు. ఆంటీ పేరు మేరీ ఆంటీ. చాలా పెద్దలు, సుమారు 55-60 ఉంటుంది వయసు. శ్రీహరిలో జాబ్ చేస్తూ సూర్యాపేటలో బాధికుల పరిచయం ఉండేవాళ్ళు. ఆంటీ వాక్యం ఉంది. ఆమె తీసుకున్న బాప్తీసం వాక్యానుసారమైంది కాదు, పెళ్లి కొరకు శిలకరం బాప్తీసం తీసుకొని పెళ్లి చేశారు. సూర్యాపేటలో కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడు వాక్యం దర్శించబడి చిన్నపిల్లలతో పాటు ఆమె ఏం చేస్తుందంటే బాప్తీసంలో సాక్ష్యం ఉంది. ఇది అంటే దీనికి సాధ్యం అర్థం చేస్తున్న దానికి చెప్తున్నా. అయ్యో ఇప్పుడు నేను ఇంత ముసలాం అయిపోయినాను, ఈ చిన్నపిల్లలతో ఎట్లా నేను బాప్తీసం తీసుకునేది? కాదండి, దేవుని వాక్యానికి చిన్న పెద్ద తేడా లేదు. దేవుని వాక్యానికి ఏం చేయాలి మనం? అబ్రహాం చేసిన పని ఇదే. అరే నా కళ్ళ ముందు పుట్టిన వార్తను ఎట్లా దేవునికి ఇష్టమైన సున్నతి కార్యాన్ని ఎట్లా చేయగలను? లేదని చెప్పలేదు. దేవుడు చెప్పిన అధ్యయనం మంది అబ్రహాము అలాగో చేశాను. ఈనాడు దేవుడు చెప్పింది చేసేవాళ్ళు కావాలి. మన ఇష్టపారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి సమాజంలో. అది కాదండి దేవునికి కావాల్సిందే. దేవుడు చెప్పిన ప్రకారం చేసేవాళ్ళు దేవునికి కావాలని దేవుడు ఇక్కడ కోరుతున్నట్లు ఇక్కడ మనం ప్రత్యేకంగా మనకి జ్ఞాపకము చేయబడతా ఉంది. అందుకే దేవుడు ఒక శ్రేష్టమైన గొప్ప వాగ్దానము దేవుడు అబ్రహాం విషయంలో ఆయన చేస్తూ వచ్చాడండి. చూడు, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట ఇనుడు ద్వారా అబ్రహాం యొక్క జీవితంలో వచ్చిన గొప్ప ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం. 22వ అధ్యాయం 18 వచనం, 28-18. మరియు నీవు నా మాట వినునందున భూలోకమున జనములనియు నీ సంతానంలో ఆశ్రయించబడినని. అదే నీవు నా మాట వినినందున. ఈ మాట గమనించండి. మనందరికి బాగా ఇష్టమైన ఒక అధ్యాయం ఉంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-15 వచనాలు. ఎంత ఇష్టమో ఆ 14 వచనాలను ఆశ, ఆ వాగ్దానంలో వస్తే సంతోషం. నీ తొట్టి దీవించబడినావు, నువ్వు లోపలికి వస్తే ఆశ్రయించబడతావు, బయటకు పోతే ఆశ్రయించబడతావు. దానిపైన ఏముంటుంది? నా మాట శ్రద్ధగా విని. ఏంటంటే నా మాట అది చేస్తే ఇవి జరుగుతాయి. అంటే దేవునికి ఏం కావాలి? ఈ ఆశీర్వాదం మనం పొందాలంటే ఆయన మాట వినాలి. కానీ అబ్రహాం ఎందుకని విశ్వాసం తండ్రి అయ్యాడు? దేవుడు యెహోవా అన్ని విషయంలో అబ్రహామును ఆశీర్వదించిన ఎందుకు కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క మాట వినే వ్యక్తి. చిన్నపిల్లడు వల్ల లోబడిపోయేవాడు అబ్రహాము దేవునికి. మనం లోబడతాము ఒక మాట, దేవుని లోబడతామండి మనం. అసలు చాలా మొండలం మనం, జగమండలం మనం. దేవుని మాటకు లోపడం 2 దెబ్బలు కొడితే అప్పుడు లోపడతాం మనం దేవునికి. కానీ ఈనాడు దేవుని మాటకి లోబడేవాళ్ళు దేవునికి కావాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడతా ఉందండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కానీ దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? మొదటి స్థానాన్ని కోరుతున్నాడు. మొదటి ప్రేమను దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన అబ్రహాం అది కోరితే అబ్రహాం ఇచ్చాడు. దేవుడు తెలుసండి అబ్రహాం ఇస్తాడని. అసలు మనం నమ్ముతాడా దేవుడు ఇస్తాడని? పొరపాటు నమ్మడేమో. అది దేవుని దగ్గర మనం నమ్మకాన్ని సంపాదించుకోవాలా. దేవుని దగ్గర ఏం చేయాలి? మనం నమ్మకాన్ని సంపాదించుకోవాలా. దేవుడు అయితే నమ్ముతున్నాడు, కొద్ది గొప్ప దాంట్లో మనం బలపడాలా, స్థిరపడాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రభుని ప్రియ సహోదరుడు సోదరి, దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఇంకనన్నా సరే నా బిడ్డ నేను కోరికలో జీవిస్తున్నా, అడిగింది ఇస్తాడని దేవుడు నమ్ముతున్నాడు. దేవుని దగ్గర నమ్మకాన్ని రుజువుపరచుకో. దేవుని దగ్గర నమ్మకాన్ని చూచిపరచుకో. దేవుడు ఇంకా సంతోషిస్తాడు, ఇంకా నిన్ను బలపరుస్తాడు. ఆయన కొరకు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆయన బలపరిచే దేవుడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ఇంకో మాట చూడండి, ఆదికాండం 35:9. ఆదికాండం 35:9. యాకోబు అతను ప్రత్యక్షం అతను ఆశీర్వదించాను. అమ్మ 11 వచ్చిన చదవమ్మా. మరియు దేవుడు
నేను సర్వశక్తి గల దేవుడను. చాలమ్మా, నేను సర్వశక్తి గల దేవుడు, నువ్వేం చేయాలి? ఫలించి అభివృద్ధి పొందాలి. అంటే దేవుడు మనం ఏం కోరుతున్నాడు? ఫలవంతమైన జీవితాన్ని కోరుతున్నాడు. ఇది భౌతికం కాదని ఆత్మీయ కూడా మనం ఆలోచించాలి. నేను సర్వశక్తి గల దేవుడను. అయితే ఏమన్నాడు ఆయన? నీవు ఫలించి అభివృద్ధి పొందాం. రక్షణ పొందిన ప్రియ దేవుని బిడ్డ, ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ ఫలవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఏం చేయాలి? మనము పరీక్షించుకోవాలి. ఆత్మీయంగా ఫలించడం, పరిశుద్ధత అనే ఫలము, వెలుగనే ఫలము, సమస్త విధమైన మంచితనం అనే ఫలము. ఆత్మ ఫలం ఏమనగా ఏంటంటే, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, ఫలాలు మనం చూస్తాం. నోటాడు మనకు అది, కానీ జీవితాల్లో ఉండవు. నోటాడు అది మనకు లేచినా చెప్తాం అవి 9 ఫలాలు, కానీ ఏముండవు మనకు జీవితాల్లో ఉండవు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? కనుక నువ్వు ఫలించి అభివృద్ధి పొంది యాకోబు. దేవుడు యాకోబు జీవితంలో ఫలాన్ని కోరుతున్నాడు. ఆయన మన జీవితంలో ఏం కోరుతున్నాడు? ఆయన ఫలాన్ని కోరుతున్నాడు. నా బిడ్డలు ఫలించాలా? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను. ఎందుకని మనం ఫలించాలంటే దేవుణ్ణి మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియుడ, ఈనాడు దేవుడు అడిగింది మనము ఇచ్చే స్థాయిలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఎవరు ఇవ్వగలుగుతారు దేవునికి? దేవునికి ఎవరు ఇవ్వగలుగుతారు? ఆయన ఎందున్న వారు మాత్రం ఇవ్వగలుగుతారు. గమనించండి, అందరూ దేవుడు అడిగింది ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలుగుతారు? ఆయన ఎందున్నవారు మాత్రమే, ఆయనలో ఉన్నవారు మాత్రమే, ఆయన కొరకు జీవించేవారు మాత్రమే ఆయన అడిగింది ఇవ్వగలుగుతారు. అబ్రాహాము ఇవ్వగలుగుతూ వచ్చాడు, ఆయనలో ఉన్నాడు కాబట్టి. అలా ఎంతోమంది ఉన్నారు, దేవుడు అడిగింది ఇచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం ఆయన ఎందు నమ్మని ఎట్లా మనకి రుజువు అవుతుంది? ఈ మాట నేను చెప్పి ముగిస్తా. ఆయన ఎందు మనం ఉన్నామని ఎట్లా మనం రుజువుపరచుకోగలుగుతాము? ప్రభుని ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఎందు ఉన్నావా? చెప్పగలవా? నువ్వు దేవుని యందు ఉన్నావా? ఏ రకంగా నేను దేవుని యందు ఉన్నానని మనం ఎట్లా రుజువుపరచగలుగుతాము అని కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో పరిపూర్ణమాయను. గమనించండి, ఆయన యందు నిలిచి ఉన్నవానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో భద్రుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీనివలన అంటే ఎట్లా తెలుసుకున్నాము? చూడండి, ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న యేసుప్రభు ఎట్లా నడుచుకున్నాడో అట్లా మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మనం ఆయన ఎందున్నామని రుజువు. ఆయన ఎందు చూడండి, గమనించండి, ఆయన ఎట్లా నడుచుకున్నాడు ఈ లోకంలో. యేసుప్రభు ఎట్లా నడుచుకున్నాడు? చాలా అద్భుతమైన జీవితం మన ప్రభు. ఆయన అన్ని విషయంలో మనకు మాదిరి ఉంచిపోయాను. అన్ని విషయాలు యేసుప్రభు ఏం చేస్తాడు? మనకు మాదిరి, ప్రేమలో మాదిరి, క్షమాపణలో మాదిరి, జాలిపడే విషయంలో మాదిరి, ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి. కానీ నేను దేవుని యందు లేకపోతే యేసుప్రభు నందు ఉన్నానన్న దానికి రుజువు ఏంటంటే, నా ప్రభు ఎట్లా నడుచున్నాడో అట్లా నడుచుకుంటు ద్వారా నేను ఆయన ఎందునానే మనకు రుజువు అవుతుంది. మరి యేసు ప్రభువులాగా మనం జీవించకపోతే మనం ఆయన ఎందు ఉన్నట్టు సంపూర్ణంగా కాదు. ఈ సత్యాన్ని గుర్తించు ప్రియుడ. ఆయన్ని మనం వెంబడిస్తున్నామా? ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపకుండా తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను. చాలామంది వెంబడించడం ఇష్టపడతారు, కానీ సిలువ ఎత్తుకోరు. చాలామంది వెంబడడానికి ఇష్టపడతారు, తమ ఉపేక్షించుకోరు. ఉపేక్షించుకోవడం అంటే ఇది నాకు ఇష్టము, దేవునికి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇది ఇష్టము కాదంతే. ఆమె అర్థమైంది కదా? ఉపేక్షించుకోవడం అంటే ఇది నాకు చాలా ఇష్టము కానీ దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇది నాకు వద్దు, ఇంకా దేవునికి ఇష్టం లేదు కాబట్టి. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం రాయబడింది, ఫినెహాసు దేవుడు ఓర్వలేదని అతడు ఓర్వలేకపోయాను. ఆ మాట గమనించండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము ఫినెహాసు అని ఒక భక్తుని మనం చూస్తాం అక్కడ. చూడండి 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని మళ్ళించిన కనుక. చూడండి, ఇక్కడ ఫినెహాసు అనే కనుక అహరోను సంబంధించిన ఒక వ్యక్తి.
దేవుడు ఓరవలేని దాన్ని అతడు ఓరవలేకపోయాను. అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం లేదు. అది దేవుడు మెచ్చడు కాదు, అది నాకు మెచ్చదు అంతే. నువ్వు ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే ఇది నాకు ఇష్టమే కానీ దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇది నాకు వద్దు. ఆ అనుభవం కలిగిన వారు మాత్రమే ఏం చేస్తారు, ఆయనతో నడిచేదానికి ఇష్టపడతారు. మన ఇష్టాలు మనకు కలిగి ప్రభుత్వం మనం నడవలేము, మన కోరికలు మనకు కలిగి ప్రభుత్వం మనము నడవలేము. మన కోరికలు మన ఇష్టాలు ప్రభు ఇష్టాలకి మిళితమైపోవాలా, అప్పుడే ప్రభుత్వం మనము నడగలుగుతాం. హనోకు దేవునితో కూడా నడుస్తూ వెళ్ళిపోయాడు పైకి. హనోకు దేవునితో కూడా నడిచాను. ఎట్లా నడిచాడు? ప్రభుత్వం నడిచాడంట, వెళ్ళిపోయాడు ఆయన. ఎంత అద్భుతమైన జీవితం. ఈనాడు మనం ప్రభుత్వ నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి, దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మార్గాల్లో దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటున్నామా? ఒకసారి మన జీవితం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రత్యేకంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభుని అడదాం. మరో మాట చూద్దాం. ఇదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:6. ఆయన యందు నిలుచున్నవాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును. అబ్బా, ఇది ఎట్లా సాధ్యం అబ్బా? ఆయన యందు నిలుచున్నవాడెవడును పాపము అంటే దేవుని యందు నిలుచున్నామంటే మనం ఏం చేయకూడదంట, పాపం చేయకూడదు. ఇది ఎట్లా సాధ్యమేనా? అబద్ధం ఆడితే పాపమే, కోపడట పాపమే. ఎట్లా మరి? మన పెద్దని యోబు గురించి ఏ రాయబడింది? ఆయన నోటి మాట ద్వారా పాపము చేయలేదంట. చదువుతాం వాటిని. యోబు గ్రంథం. అంటే ఆనాడు మన పితరైన యోబుకి సహాయపడిన దేవుడు ఆయన మనకు సహాయము చేయడా అనేది ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. చూడండి 22వ వచనం, మొదటి అధ్యాయం 22. ఈ సంగతులలో ఏ విషయం నుండి యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని అంటే ఇవి ఏ విషయాల్లో ఆయన 10 మంది సంతానం పోయి ఆస్తిపాస్తులు పోయినాయి, రోగం వచ్చింది. కనుక ఈ సంగతులలో ఏ విషయముందని యోబు ఏ పాపము దేవుడి మీద సనగలేదు, గొనగలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు, పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసిన చెప్పడం కూడా పాపమే, కానీ ఏ పాపము చేయలేదు. ఎంత అద్భుతమైన సవాల్తో కూడా జీవితం మన పితృన కనుక యోబు కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆనాడు మన పితృలకు సహాయపడిన దేవుడు మనకు సహాయపడడానికి ఆయన ఇష్టపడడం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఆయన ఎందు ఉన్నామంటే మనం ఏం చేయకూడదంట, పాపము చేయకూడదు. ఇది ఎట్లా సాధ్యమబ్బా? ఎట్లా సాధ్యము? ఇదే మొదటి యోహాను పత్రికలో ఒక మాట రాయబడి ఉందండి. ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాము. 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపము చేయడు. అదండి, ఆయన బీజం వల్ల ఉంది, ఆయన జీవం వల్ల ఉంది, ఆయన శక్తి వల్ల ఉంది, ఆయన రక్తం వల్ల ఉంది. కాబట్టి వాడు పాపము. అయితే మనం పాపం చేయకుంటున్నామా అమ్మా? పాపం చేయకుంటున్నామా? కారణం ఎందుకని? ఎన్నో రకాలుగా పాపం చేస్తున్నామే. అబద్ధమాట పాపమే, మనుషుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని రాయింది. పుట్టిగా కోపడుతున్నామే, ఎగిరి పడుతుంటామే. మరి ఎట్లా మళ్ళీ ఆయన బీజం మళ్ళీ ఉందని ఎట్లా మనం రుజుపరచుకోగలుగుతున్నాము? నేను దేవుని ఎందున్నాను ఎట్లా మనకు ఆ నమ్మకం ఎట్లా వస్తుంది? మరి ఒకసారి ఆలోచన. ఏదో నేను రక్షణ పొందని ఏదో వస్తువు పోతుంటే కుదరదండి. నామకార్థ క్రైస్తవ జీవితం పాపంతో సమానం. గమనించండి, నామకార్థ క్రైస్తవ జీవితం పాపంతో సమానం. ఈనాడు నామకార్థ క్రైస్తవ బ్రతుకుల్లో ఎంతమంది దొల్లుకొని పోతున్నారో వద్దు. 6 లక్షల కాలబలం వచ్చారు ఐగుప్తు నుంచి, ఎర్ర సముద్రం దాటుకొని. అరణ్యంలో ఏమైపోయినట్టు వాళ్ళు రాలిపోయారే. ఆ వాగ్దాన దేశంలోనికి ఇద్దరే వెళ్ళారు. ఎంత విచారకరమైన సంగతి ఒకసారి ఆలోచించండి. ఈనాడు ఎంతోమంది ప్రోబిట్లుగా పిలవబడుతున్నాం, ఎన్నో పాపాలకు లోనైపోతూ ఉన్నాం. ఎన్నో పాపలు లోనైపోయి ఆయన ఎందున్నామని మనకి నమ్మకం లేకుండా దిక్కు తోచిన పరిస్థితి ఎంతోమంది దేవుని బిడ్డలు కొట్టిమిట్టాడుతున్నారేమో. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు, నేను పాపం లేనివాడికి బ్రతికేదానికి సహాయమో చేయండి. ఒక మాట అయిపోయింది బైబిల్.
పాపం మానని కన్నులు. ఏ కళ్ళు అంటే ఇవి? యాకోబు రాసిన పత్రిక ఏమంది? పాపం మానని కన్నులు. అందుకే యోబు భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేనే, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటేనే. కన్నులు మన దేహమునకు దీపము. కన్ను చెడిందైతే మన దేహం అంతా కూడా చెడిపోవును. కాబట్టి మన నేత్రాలను చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడు తన హృదయం మందు వ్యభిచారము చేసిన వాడగును. చూచి ఎంతమంది పాపం చేసిన నష్టం బైబిల్ ఎంతమంది ఉన్నారండి. కాబట్టి మన కన్నులు జాగ్రత్తగా కాపాడుకోవాలా. మన కన్నులు మన దేహమునకు దీపము. ఆ కళ్ళు చెడితే మన దేహం అంతా ఏమైపోతుందండి? చెడిపోతుందండి. కాబట్టి ప్రధానంగా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? కళ్ళుని కాపాడుకో. పొరపాటు పడ్డావా? దేవుని క్షమాపణ కోరు. అయ్యో, నా కళ్ళతో నేను చూడకూడదు చూశాను ప్రభువా. ఈనాడు ఎంతోమంది ప్రియులు సెల్ ఫోన్ పాపంలో నష్టపోతున్నారు. జాగ్రత్త. పాపం మానని కన్నులు అవి దేవునికి ఇష్టం లేని కన్నులు. అవి మన జీవితాల్ని చీకటమయంలో నడిపించే కన్నులు అవి. కనుక ఆయన బీజం వల్ల ఉందండి, ఆయన రక్తంలో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి వారు ఏం చేయాలంటే పాపము చేయరు. అయితే మనకు ఆశ ఉండాలి. పాపం లేనివాడుగా ప్రభువా, నీ మహిమ కొరకు నేను జీవించిన ఆశపడుతున్నాను, నాకు సహాయము చేయను. ఆయన ఏదైనా సరే ప్రభుని అడగాల్సిందే. అప్పుడే మనం ఆయన ఎందు నమ్మని మనం రుజువుపరచబడతామని దేవుని యొక్క వాక్యం ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడతా ఉందండి. ఇది అనేది మనం రెండోది చూస్తూ వచ్చాం. మూడవది చూడండి, ఇదే 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఆజ్ఞలు గైకున్నవాడు ఆయన యందు నిల్చుండును, ఆయన వాని యందు నిల్చుండును. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా ఏం చేస్తున్నట్ట? మనం ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన మన అందించిన ఆత్మతో ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుని యందు నిల్చున్నావు బిడ్డ, సభాష్ అంటాడు ఆయన. ఆయన ఆజ్ఞలను గైకుని వాడు ఆయన యందు నిల్చున్నాడు. ఆయన చెప్పింది చేసిన వారు ఆయన యందు నిల్చున్నారు. ఆయన ఇచ్చిన ఆత్మ మూలంగా మనం ఏం చేస్తున్నాము? మనం ఆయన యందు ఉన్నామని తెలుసున్నాం. దేవుడు చెప్పింది ఉల్లంఘించామనుకోండి, దేవుని ఆజ్ఞ ఉల్లంఘించామనుకోండి, మనం ఆయన యందు లేనట్టే. ఇది ఏదబ్బా, ఇది ఒక పెద్ద పత్నిలాగా ఉంది అనుకుంటాం మనం. నా ఆజ్ఞలు భారమైనటివి కావు. ఆయన ప్రేమించేవారమైతే ఇవన్నీ సునాయాసంగా అయిపోతాయి. మనం ఆయన ప్రేమించేవారమైతే ఇవి మనకు చాలా ఈజీ. ఆయన ప్రేమించబోతే చిన్న విషయమైన కష్టమే. గొనుగుళ్ళు, సనుగుళ్ళు, అలుగుళ్ళు అన్నీ ఉంటాయి ఆడ. ప్రభుని ప్రేమించకపోతే, ప్రభుని ప్రేమిస్తే ప్రేమ సహించును, ప్రేమ ఓర్చుకును, ప్రేమ అపకారం మనసులో ఉంచుకున్నది. ఎన్నో ఉన్నాయి ప్రేమలో ఉన్న ఆశీర్వాదాలు, ప్రేమ ఉన్న శక్తి. అందుకే రాయబడింది రోమపత్రిక 5వ అధ్యాయంలో, పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రేమ హృదయంలో కుమ్మరించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే క్రీస్తు ప్రేమ హృదయంలో కుమ్మరించును. ఇది పరిశుద్ధాత్మ సాయం కోరుకోవాలి. అయ్యా, క్రీస్తు ప్రేమ నాలో కుమ్మరించి ఈ అద్భుతమైన జీవితాన్ని ప్రేమతో నీ ఆజ్ఞని గైకొని నీ ఎందు నన్ను రుజువుపరచడానికి సహాయము చేయి ప్రభువా అని ప్రభుని అడగాలండి. పరీక్షించుకుందాం. ఒకటే మాట, నేను ప్రభునందు ఉన్నానా లేదా పరిపూర్ణంగా? వాళ్ళు లేకపోతే పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరి ఏం చేయాలి? మనము ఆ గొప్ప అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాసురిపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచినవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు, దేవుడు ప్రేమాస్వరూపే. మనం ఆయన యందు నిల్చున్నామంటే మనం కూడా ఏం కలిగి ఉండాలంట? ప్రేమ జీవితాన్ని కలిగి ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడతా ఉందండి. ఇది అంత్య దినాలు, చివరి దినాలు అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? సల్లారిపోతుంది. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ క్షేమాభివృద్ధి ఉంటుంది. ప్రేమ లేని చోట క్షేమాభివృద్ధి, జీవం అనేది లేదు. ప్రియుడ, గమనించు. ఈనాడు నువ్వు ప్రభు ప్రేమను కలిగి జీవిస్తున్నావో లేదో ఒక ప్రశ్న వేసుకో. దినాలు గడిచిపోతున్నాయి. నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు లేదా? ప్రభు బిడ్డను ప్రేమిస్తున్నావు లేదా? ప్రభు ఇంటిని ప్రేమిస్తున్నావు లేదా? ప్రభు పరిచయను ప్రేమిస్తున్నావు లేదా? ఇది గుర్తించు. ప్రేమకి వెలుపల మన ఆత్మీయ ఆశీర్వాదాలు లేవు.
మనం ఆయన ఎందు ఉన్నామంటే ఆయన ప్రేమ గల మనం జీవించాలి. ఆ పూర్వ దినాల్లో ఒక మాట చెప్తానండి, మీరేమనుకోవద్దు. పాత దినాల్లో ఎవరు ఎక్కడ అట్నే ఏం చేసుకునేవాళ్ళండి, అట్నే కలుసుకునేవాళ్ళు అనమాట. పాత దినాల్లో ఒకరొకరు కలిస్తే ప్రేమలు కలిసేటువంటి, ఈనాడు ఒకరు కలిస్తే బొజ్జలు కలుస్తున్నాయంట. అర్థమైందండి? పాత దినాల్లో ఏం కలుస్తున్నాయంట? హృదయాలు కలుస్తున్నాయంట. ఈ దినాల్లో బొజ్జలు అంటే సమస్త కల్ముషం అక్కడే ఉంటుంది. ఈనాడు ప్రేమ పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఏం చేయాలి మనము? అపోస్తలుడు పౌలు చెప్పాడు కొరింథీ రాసిన పత్రిక 14 మొదలు వచ్చినాం, ప్రేమ కలిగినట్టుకు ప్రయాస పడుడే, కింద ఫుట్నోట్లో వెంటాడుడే అని రాయబడింది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14 మొదలు వచ్చినాం. దేని కొరకు ప్రయాసపడాలంట? ప్రేమ కలిగినట్టుకు. మన ప్రయాస దేని కొరకు ఉందండి? ప్రియవన బిడ్డ, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడమని అపోస్తలుడు పౌలు దేవుని ఆత్మ చెప్పాడు, ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడి. ఎందుకంటే ఆ ప్రేమలో క్షేమాభివృద్ధి ఉంటుంది. ప్రేమ మరణమంతా బలము కలది. ప్రేమ మరణమంతా బలము కలది. వారు ఆయన యందు ఉన్నారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియుడ, చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 15:5 ఈ మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 15:5. ద్రాక్ష వలె నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిననో, చాలమ్మా, ఎవడు నా యందు నిలిచిననో నేను ఎవడు నిలిచిన వాడు బహుగా, అంటే ఫలించకపోతే మనం ఆయన యందు లేనట్టే కదా. ఇది నా తలంపు ఒకటండి, మనం ప్రభునందు సంపూర్ణంగా నిలిచి ఉన్నామా లేదా మనం పరీక్షించుకుందాం. వాళ్ళు నేను నిల్చున్నానంటే ఈ లక్షణం మనలో ఉండాలా. ఏ లక్షణాలు? ఈ మొదటి యోహాను పత్రికలో 4 విషయాలు చూసాము. ఈ యోహాను సువార్తలో ఒక విషయం చూస్తూ వచ్చాము. ఈ అనుభవం ఉండాలా. లేదంటే మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభునందు లేమని గుర్తించుకొని పశ్చాత్తాపడాలా. ప్రభు నన్ను రక్షించినావు, కానీ నీ యందు సరైన ధర నేను జీవించలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించండి. నేను నీ యందుండి జీవించి నిన్ను మహింపరచడానికి సహాయము చేయండి అని ప్రభుని అడుగు. ఇంకెంతకాలము ప్రభుకి దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం ప్రభు మార్గాలకి నువ్వు దూరంగా ఉంటావు? ఒకసారి ఆలోచించు ప్రియుడా. ఇంకా నువ్వు ప్రభు ప్రేమ గుర్తించలేదా? అయ్యో, ప్రభు యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం ఇచ్చాడు. ఆయన మన పాపముల కొరకే, మన శాపముల కొరకే ఎంత గొప్ప ఖరీదైన ప్రభు చెల్లిస్తూ వచ్చాడు. ఆయన తలకు మొల కిరీటము, ఆయన చేతిలో మేలు కొట్టబడ్డాయి, ఆయన కాలుకి మేలు కొట్టబడి, ఆయన పక్కన బొల్లం పట్టడం, ఆయన దేహం అంతా సార్ల దునబడే గోల్కొండ కొండ మీద కనుక శిలువలో ప్రభు వేలాడుతూ రక్తం చిందించి చనిపోయి సమాజం తిరిగి లేచాడే. ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ప్రేమించి ప్రాణం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? కరోనా టైంలో తెలిసిపోయింది మనల్ని ఎవరు ప్రేమించాలో సంగతి. కరోనా టైంలో ఏమైపోయిందండి అమ్మా? జిగురు ఫ్రెండే ఒకే ప్లేట్లు తిన్నారు. కరోనా టైంలో ఏమైపోయిందండి? ఎవరు ప్రేమించరండి. మనుషుని ప్రేమ శాశ్వతమైంది. నేను కూడా కరోనాకి చాలా సివియర్గా లోనైనా. ఆ దినాల్లో సులూరుపేటలో ఉన్నా, అన్న కొన్ని రోజులు అక్కడే ఉండను అంటారు మా వాళ్ళు. అంటే ఎందుకంటే దూర ప్రయాణం కదన్నా, నువ్వు ఇబ్బంది పడతావు, చిన్న అంతరాయం దేవుడికి తెలుసు చెప్తున్నాను నేను. ఏంటంటే రెస్ట్ తీసుకుని అక్కడే ఉండండి. ఇది మానవ ప్రేమలో. కానీ ఆ పరిస్థితులు ఎవరండి ఆదరించింది? ఆ పరిస్థితులు దగ్గర నుండి ఎవరండి? ఒక మాట చేత ప్రభు నాకు జీవాన్ని ఇచ్చాడండి. కరోనా టైంలో ఓ రోజు భయంకర దగ్గు వచ్చేసింది. ఇంకా నా ప్రాణం పోయిందనుకున్నాను నేను, ఇంకా చచ్చిపోయాను అనుకున్నాను నేను. ప్రభు నా ప్రాణాన్ని ఇస్తూ వచ్చాడు. ఆయన ఒక మాట చేత ప్రభు నాకు మళ్ళా దేవుడు జీవాన్ని ఇస్తూ వచ్చాడు. ఆయన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎందుకు చెప్తుంటే, మన ప్రభు ఎవరు మన సమీపం లేకపోయినా, ఎవరు మనతో ఉండకపోయినా, మన ప్రభు మనతో ఉండే దేవుడు ఆయన. మన ప్రభు మనతో ఉండే దేవుడు ఆయన. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందుచేత నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతుల నుండి లేము, క్రీస్తుని మీద ప్రకాశించున్నాడు ఆయన. అదని నిద్రించు, నువ్వు మేలుకో, మృతుల నుండి లే, క్రీస్తుని మీద. అప్పుడు దేవుని శక్తి నాలోకి వచ్చిందండి, దేవుని జీవనం నాలోకి వచ్చింది. అప్పటి నుంచి మెల్లమెల్లగా కోలుకునేదని దేవుడు సహాయపడుతూ వచ్చండి. ఆ కరోనా పరిస్థితి నుంచి ఇప్పటి వరకు నా ఆరోగ్యంలో టోటల్గా చేంజ్ అయిపోయింది పరిస్థితులు. కొద్ది కూడా కష్టపడలేని పరిస్థితులు, ఎన్నో రకాల బలహీనతలు చోటు చేస్తున్నాయి. ఆయన ఇప్పుడు ప్రభు కృపిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. ఇక్కడ మనం చూస్తున్నాం మానవ ప్రేమలు, అద్దుబాటుతో కూడిన ప్రేమలు అండి. కానీ యేసు ప్రభు ప్రేమకి ఏమి లేవు, అద్దుబాట్లు లేవు, షరతులు లేవు. అది అగాపే ప్రేమ, అది మార్పు చెందని ప్రేమ.
మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమలో దేవునికి ఎంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం పాపంలో నెమ్మది లేక మనశ్శాంతి లేక నువ్వు జీవిస్తావు? ప్రభు నేను ప్రేమ. ఈరోజున సరే, యేసయ్యా నేను పాపిని, నా పాపను క్షమించు, నా హృదయం రా అంటే చాలు, ఇప్పుడే ప్రభు మీ పాపను క్షమించి హృదయలోకి వస్తాడు, గొప్ప సంతోష సమాధానం ఇస్తాడు, నిత్యరాజ్యాన్ని వారసులుగా ఆయన చేస్తాడు. ఆయన క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎందుండి ఆయన ఆశించిన రీతిలో మనం జీవించి మన ప్రభుని ఏం చేయాలంటే మనము ఘనపరచాలి. మొదటి తలంపు, దేవుడు అడిగింది మనము ఇవ్వాలి. దేవుడు నిన్ను ఏమడుతున్నాడు నీకు బాగా తెలుసు. వాళ్ళు దేవుడు సంపూర్ణ నీ జీవితాన్ని అడుగుతున్నాడేమో, సంపూర్ణ సేవకుని దేవుడిని పిలుస్తున్నాడేమో, ఆయన సేవించడానికి ప్రభు నేను పిలుస్తున్నాడేమో, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ప్రభుని సేవించదని పిలుస్తున్నాడేమో. దేవుని పిలుపుకు లోబడు. వాళ్ళు దేవుడు సేవ పిలుస్తున్నాడా? లోబడు. వెంటనే నీ వైపు చూడొద్దు, నీ బలహీనతల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. వెంటనే దేవుని మాటకు తల ఉంచరా, ప్రభు అద్భుతంగా నీ సిద్ధపరిచి వాడుకుంటాడు. వాళ్ళు నువ్వు పార్ట్ టైం అనగా నువ్వు జాబ్ చేస్తూ ప్రభు నిన్ను సేవించడానికి నిన్ను పిలుస్తున్నాడేమో, లోబడొద్దు. నువ్వు పని చేసుకుంటూ ప్రభుని ఏం చేయాలి? నువ్వు సేవించు, నమ్మకంగా సేవించు, ప్రభు సహాయపడతాడు. అలాగే ప్రభుని సేవించడానికి పలు విధాలుగా దేవుడు కొన్ని మార్గాలు పెట్టాడు. ఆయన ప్రభు నిన్నేమడుతున్నాడో, ప్రభు నన్ను ఏమడుతున్నాడో అది దేవునికి మనము ఇవ్వాలని దేవుడు కోరుతాడు. ఇది మొదటి తలంపు. రెండోది, ఆయన ఎందుకు మనము కనుక నిలుచున్నామా లేదనే దానికి కొన్ని మాట మనం చూస్తూ వచ్చినాం. సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం. అయితే ప్రభు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మనము సరి చేసుకునే దానికి, చక్కపరుచుకునే దానికి. ప్రభు దగ్గర క్షమాపణ ఉంది. నా ఎద్దకు వచ్చిన ఏమాత్రం బయటికి త్రోసివేయను. దక్కుని చేర్చిన దేవుడు, క్షమించే దేవుడు, బలపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు, నిలబెట్టి మళ్ళీ మన జీవితాలని నూతన విధానంలో మనం నడిపించి గొప్ప దేవుడు, పాడిన స్థలాన్ని బాగు చేసే దేవుడు ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించని చెప్పిన దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా, మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా, సంఘంలో కూడా దేవుడు ఒక నూతనమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నమ్ము, ప్రభు ప్రతిష్ఠించుకో. ప్రభు చాలా మనం సరి చేసుకుని యోగ్య రీతిలో పరిశుద్ధ బలలో పాల్పొంపు పొందడానికి ప్రేమల దేవుడు మన సహాయము చేయనుగాక. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించునుగాక.